with Jesus Christ. మరొకసారి యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు. And today once again we are in the presence of the Almighty God. ఈ సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో మరొకసారి మనం కూడుకొని ఉన్నాం. Because we are here once again to listen from God. ఇక్కడ మనం దేవుని దగ్గర నుంచి మరి వినటానికి కూడుకొని ఉన్నాం. Because the God who you and I serve is not a dead God but is a living God. నీవు నేను ఆరాధించుచున్న దేవుడు మరి సజీవుడై ఉన్నాడు గాని మరి మృతుడైన వాడు కాదు. And we believe that God is in the business of speaking to his people. మరి మనం నమ్ముచున్నాము దేవుడు తన ప్రజలతో మాట్లాడు వాడై ఉన్నాడు. And today let us meditate the word of God. ఈ దినమున దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. So let us quickly turn our Bibles to the book of 1 Chronicles chapter 4 and verse 9 to 10. మరి దేవుని యొక్క వాక్యమును మనం తెరిచి చూద్దాము. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9వ వచనంలో. Now Jabez was more honorable than his brothers, and his mothers called his name Jabez, saying, because I bore him in pain. And Jabez called on the God of Israel, saying that, oh, that you would bless me indeed and enlarge my territories, that your hand would be with me, and that you would keep me from evil, so that I may not cause pain. So God granted him what he requested. దేవుని యొక్క వాక్యం మరి సెలవిస్తుంది, ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడయ్యుండును, వేదన పడి ఇతని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టును. ఎబ్బేసు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండో దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. Hallelujah. Here we look at the narrative of a person called Jabez. ఇక్కడ మనం చూస్తే మరి ఎబ్బేసు అనే మరి ప్రార్థన కోసం మనం చూద్దాం. The Bible says he was more honored among his brothers. మరి ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది తన సహోదరులు అందరికంటే మరి ఘనత పొందిన వాడై ఉన్నాడు. But whereas his name says Jabez just means pain. మరి ఇక్కడ చూస్తే ఎబ్బేసు అనే పేరుకి అర్థం ఏంటంటే వేదన, నొప్పి అని అర్థం. And there was a situation where Jabez called upon the name of God. ఒక పరిస్థితిలో మరి ఎబ్బేసుని మనం చూస్తే మరి దేవుని మొరపెట్టినట్లు మనం చూస్తున్నాం. And he said, the Lord, will you bless me? మరి ఆయన అంటున్నాడు, ఎబ్బేసు అంటున్నాడు, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తావా అని. And you will enlarge my territories. నా సరిహద్దులను విశాలపరచుము అంటున్నాడు. That your hand would be with me. నీ హస్తము నా మీద ఉండాలి అంటున్నాడు. And wherever you go, that you will keep me from evil. నేను ఎక్కడే ప్రదేశమందు సంచరించినను ఏ కీడు నా మీద రాకుండా చేయము అని. That was the prayer of Jabez. మరి ఎబ్బేసు యొక్క ప్రార్థన అది అయ్యున్నది. And Bible says that God answered his prayer. మరి బైబిల్ గ్రంథం చెప్తున్నది మరి దేవుడు తన ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. Because the Bible says that he is the God who heareth praise, according to Psalm 66 verse 20. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి కీర్తన గ్రంథము 66వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నాడు. Though he was born in pain, మరి ఎబ్బేసు మరి వేదన చేత నొప్పి చేత జన్మించినను, but he had a relationship with God. మరి దేవునితో మరి అతనికి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. And here we see there are 4 qualities of Jabez in his prayer. మరి ఇక్కడ మనం ఎబ్బేసు ప్రార్థనలో మనం చూస్తే నాలుగు గుణాలు మనం చూస్తున్నాం. The first point in which he prayed was, మరి మొదటిదిగా ఏమి ఆయన మొరపెట్టాడంటే, that God, would you bless me? దేవుని అడుగుతున్నాడు, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించుము అంటున్నాడు. Because we need to know that unless God blesses you, then only you will be blessed. మనం తెలుసుకొని వారి దేవుడు ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వదింపబడతాం. That's what even there was another person who also, he was with God. మరి ఇంకొక వ్యక్తిని కూడా చూస్తే ఆయన కూడా దేవునికి మొరపెట్టినట్టు He was చూస్తున్నాం. also in prayer, the Bible says. బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన కూడా మరి దేవుడికి మొరపెట్టినట్లు మనం We చూస్తున్నాం. look in Genesis chapter 32 and verse 26. మరి ఆది కాండము 32వ అధ్యాయం 26వ వచనం మనం Here చూద్దాం. we see about a person called Jacob. మరి ఇక్కడ మనం చూస్తే మరి యాకోబును కోసం చూద్దాం. And here he was wrestling with God in prayer. మరి ఇక్కడ చూస్తే మరి దేవునితో కూడా పోరాడుతున్నాడు ప్రార్థన శక్తితో. And here we see clearly, he says that, the angel of the Lord wanted to go because it was dawn. మరి ఇక్కడ చూస్తే మరి ఇది తెల్లవారుజాముచున్నది కనుక మరి దేవుని యొక్క దూత వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు. But here we see that Jacob is telling, మరి ఇక్కడ మనం చూస్తే మరి యాకోబు చెప్తున్నాడు, I will not let you go except you bless me. ఆయన అంటున్నాడు, నేను పోనేమను నువ్వు నన్ను ఆశీర్వదించితేనే తప్ప. And that was the prayer of Jacob. అదే మరి దేవుని యొక్క మరి యాకోబు యొక్క ప్రార్థన అది అయి And ఉన్నది. immediately we see that God changed the name of Jacob into Israel because God has blessed him. మరి దేవుడు మరి యాకోబు పేరు నుంచి మరి కూడా ఇశ్రాయేల్ గా దేవుడు మార్చాడు. ఎందుకంటే మరి దేవుడు అతను ఆశీర్వదించాడు Because కనుక. the Bible says that whoever God blesses will be blessed and whoever God curses shall be cursed. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఎవరినైతే ఆశీర్వదిస్తాడు వారు ఆశీర్వదింపబడతాడు, ఎవరైతే శపిస్తాడు వారు శాపంగా గురవుతాడు అనేసి. Though Jabez was honored among his brothers, మరి ఇక్కడ చూసినట్లయితే ఎబ్బేసు వాళ్ళ సహోదరులు అందరికంటే
ఘనత పొందిన వాడై But one thing ఉన్నప్పటికీ he lacked in his life. ఆయన జీవితంలో ఒకటి కొదువుగా ఉన్నది. He lacked the blessing of God. మరి ఆయన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం కొదువుగా ఉన్నది. Because Proverbs chapter 10 and verse 22 says, మరి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం చెప్తున్నది, the blessing of God makes one rich and he has no sorrow. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క ఆశీర్వాదం మనకి వచ్చినప్పుడు ఆయనలో మరి విచారణ అనేది ఉండదు. The blessing of the Lord, it makes it rich and he has no sorrow with it. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. And that's what it is, my brother and sister, that you need to be blessed in 3 areas of your life. అందుకనే నా ప్రియ సహోదరు మీరు 3 రకాలుగా మీరు మీ జీవితంలో You ఆశీర్వదింపబడాలి. must be blessed spiritually. నువ్వు మరి ఆత్మీయంగా నువ్వు ఆశీర్వదింపబడాలి. You must be blessed physically. నువ్వు మరి శారీరకంగా నువ్వు And ఆశీర్వదింపబడాలి. you must be blessed financially. మరి డబ్బు విషయంగా నువ్వు మరి ఆశీర్వదించబడాలి. ధనం Because the విషయంగా. Bible says, for every spiritual blessing is for you and for me, according to Ephesians chapter 1 verse 3. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములు చేస్తే ప్రతి ఒక్క ఆత్మీయ ఆశీర్వాదము మరి మనకి సంబంధించి ఉన్నది. That's what we need to understand, brother, that every spiritual blessing is for us. మరి అందుకని మనం అర్థం చేసుకోవాలా ప్రియ సహోదరుడు, ప్రతి ఆశీర్వాదము మరి ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదము మనకు సంబంధించి అయి ఉన్నది. The word of God says, blessed be the God and Father of our Lord Jesus Christ, who has blessed us with all spiritual blessing in heavenly places in Christ. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. That's what belongs to us. అది మనకు సంబంధించి ఉన్నది. Now let us look at the second point in which Jabez prayed. మరి ఇక్కడ చూస్తే మరి రెండో విషయం మరి ఏమి ఎబ్బేసు ప్రార్థన చేశాడు That చూద్దాం. God would enlarge my territories and boundaries. మరి ఎబ్బేసు అంటున్నాడు, మరి ప్రభువా మరి నా యొక్క సరిహద్దులను విశాలపరచమని అడుగుతున్నాడు. Because only God can enlarge your territories, my brother and sister in Christ. మరి నా ప్రియ సహోదరుడు, మరి దేవుడు అక్కడ మీ సరిహద్దులు విశాలపరచువాడై ఉన్నాడు. That's what we need to understand. That's what the prayer of Jabez. అదే మరి ఎబ్బేసు యొక్క ప్రార్థన అది ఉన్నది. Because that's what it is. We say even in the book of Joshua chapter 17 మరి and verse 14. Let's read what it says. యెహోషువ 17వ అధ్యాయము మరి 14వ వచనంలో మరి దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుంది చూద్దాం. Let's see. And the children of Joseph spoke unto Joshua, saying, why have you given me but one lot and one portion to inherit, seeing I am great people, for as much as the Lord has blessed me until now. మరి యోసేపు పుత్రులు యెహోషువతోను కేవలం ఒక చీటితో ఒక వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి, మేము ఒక గొప్ప జనము కదా, ఇది వరకే యెహోవా మమ్మల్ని దీవించినని మనవి చేయగా. Let's read in verse 15. మరి కింద వచనం మనం చూద్దాం 15వ వచనంలో. And Joshua answered them, if you be a great people, then get up to the wood country and cut down for yourselves trees in the land of the Perizzite and the Gans, if the Mount Ephraim if too narrow for you. యెహోషువ మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిముల యొక్క మన్యము మీకు ఇరుకుగానున్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజీయుల దేశంలోను రెఫాయిల దేశంలోను మీరే చెట్లు నరుక్కొండని వారితో చెప్పెను. Let's look in verse 16. మరి 16వ వచనంలో మనం చూద్దాం. And the children of Joseph said, the hill is not enough for us, and all the Canaanites that dwell in the land of the valley are chariots of iron, both they who are of Bethshean and our towns, and they who are of the valley of Jezreel. అందుకు యోసేపు పుత్రులు మన్యము మాకు చాలదు, అదియుగాక పల్లపు చోట్లను నివసించు కానానీయులకు అందరికి అనగా బెత్షెలోని వారికిని దాని పురములలోని వారికిని ఇశ్రాయేలులోని వారికిని ఇనుప రథములు ఉన్నవన్నది. Let's look in the next verse what he says. And Joshua spoke unto the house of Joseph, even to Ephraim and to Manasseh, says, you are a great people and have great power. You shall not have one lot only. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీయులను మనుష్యులను చూచి మీరు ఒక విస్తార జనము. Hallelujah. And that's what we clearly see. And they were able to possess the land because God said that He's going to give them those territories. ఎందుకంటే వారు ఒక దేశాన్ని ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నారు, ఎందుకంటే దేవుడు వారికి ఇస్తానని వాగ్దానం చేశాడు. But in that land they were already Canaanites dwelling in the land. మరి మనం చూస్తే ఆ ప్రదేశం అందు కనానీయులు అప్పటికి నివసిస్తున్నారు. But here Joshua, because Joshua was the man of war. మరి ఇక్కడ మనం చూస్తే యెహోషువ మరి యుద్ధ వీరుడు గనుక, because he knew what God can do. అతను గ్రహించాడు దేవుడు ఏమి చేయగలడు. Because he understood that power belongs to God. ఆయన మరి అతనికి
అతనికి గ్రహించాడు, ఎందుకంటే శక్తి దేవునికి సంబంధించి And అయింది. he said, take it and possess, that land belongs to you. అతను అంటున్నాడు, దాన్ని తీసుకొని స్వాధీనపరచుకోండి, ఎందుకంటే ఆ ప్రదేశము మరి నీదై ఉన్నది, ఆ భూమి నీదై ఉన్నది అంటున్నాడు. Because the Bible says in Psalm 24 verse 1, మరి బైబిల్ గ్రంథం చెప్తుంది కీర్తనలో 24 అధ్యాయం 1వ వచనంలో, because the earth and the fullness belongs to God. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, భూమి భూమిలో ఉండే సమస్తము కూడా దేవునికి, భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులను యెహోవాయే అనేసి. Everything that whatever God has created belongs to you and me. దేవుడు ఏదైతే సృష్టించి ఉన్నాడో ప్రతిదీ కూడా నీకును నాకును సంబంధించి అయినది. Because we are co-heir with Jesus Christ. ఎందుకంటే మరి దేవునితో కూడా మనము మరి సమభాగలమై ఉన్నాము గనక, The land is before you, it is time for you to possess. మరి అక్కడైతే మరి ప్రదేశం ఉంది, ఇది ఒక సమయం అయింది మీరు దాన్ని స్వాధీనపరచుకుంటాకి. And the Lord will give you the land to possess. దేవుడు మరి ఆ ప్రదేశమును మా దేశంలో మీకు ఇస్తాడు, దాన్ని He will స్వాధీనపరచుకుంటాకి. enlarge your territories and boundaries. మరి ఆయన నీ సరిహద్దులను మరి విశాలపరచువాడై ఉన్నాడు. That was the prayer of Jabez, my brother and sister in Christ. మరి అదే మరి యెబ్బేసు యొక్క ప్రార్థన అయి ఉన్నది, నా సహోదరి నా సహోదరుడా. And the third point in which Jabez prayed, he says, God, let your hand be upon me. మరి మూడవ మరి విషయం ఏది యెబ్బేసు ప్రార్థన చేశాడు, దేవా నీ హస్తము నా ఉండాలి అని ప్రార్థన చేశాడు. Because you know one thing, the hand of God needs to be with you, my brother, my sister. మరి ఒకటి మాత్రం మీరు గ్రహించాలా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండాలి. Because his hand needs to be in everything that whatever you do. ఏదైతే మనము ఏ పని చేసినా కూడా దేవుని యొక్క హస్తము మనతో కూడా ఉండాలి. When the hand of God is upon you, ఎప్పుడైతే దేవుని హస్తము మన మీద ఉంటుందో you will be blessed. నీవు ఆశీర్వదింపబడతావు. The favor of God will go before you. ఆ దేవుని యొక్క మరి సన్నిధి మన ముందు వెళ్తుంది. That's what happened in the life of Joseph. అదే మరి అయ్యింది యేసేపు యొక్క జీవితంలో, అదే జరిగింది. Wherever he went, the favor of God was upon him. మరి ఏ ప్రదేశమందో మరి కూడా యేసేపు మరి సంచరించిన కూడా దేవుని యొక్క మరి ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి ఆయనతో ఉన్నది. The hand of God was upon the life of Joseph. దేవుని యొక్క హస్తము మరి యేసేపు యొక్క జీవితంలో ఉన్నది. Because Joseph was a righteous man. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యేసేపు నీతిమంతుడిగా పిలువబడ్డాడు Because కనుక. even in prison also the favor of God and the hand of God was upon Joseph. మరి సరసాల్లో కూడా మరి చూసినట్లయితే దేవుని యొక్క హస్తము, దేవుని సన్నిధి కూడా యేసేపుతో కూడా ఉండును. And it also says that in the house of Potiphar the hand of the Lord was upon Joseph, and because of Joseph Potiphar house was blessed. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మరి పోతీఫరు ఇంట్లో మరి యేసేపు నివసించినప్పుడు యేసేపు బట్టి కూడా పోతీఫరు మరి ఇల్లు ఆశీర్వదింపబడింది. Because wherever when the hand of God is upon your life, wherever you go, that house will be blessed and prosper. మరి ఎప్పుడైతే దేవుని యొక్క హస్తము నీ మీద ఉంటుందో, మీరు ఎక్కడ ఏ స్థలమందు సంచరించినను, ఏ స్థలమందు అడుగు పెట్టినను మీరు ఆశీర్వదింపబడతారు. And we also see the hand of God was upon Joseph when he was made the governor of మరి Egypt. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసేపు జీవితంలో దేవుని హస్తము ఉన్నది. ఆయన మరి ఐగుప్తు దేశంలో మరి ఒక గవర్నర్ గా చేయబడినప్పుడు The favor of God was upon all of Egypt because of one man called Joseph. మరి దేవుని యొక్క మరి యేసేపు అని ఒకే ఒక మనుషుడు వల్ల మరి ఐగుప్తు దేశం అంతటి కూడా దేవుడు మరి దేవుడి సన్నిధి అక్కడ ఉన్నది. Egypt prospered because of one man called Joseph. మరి ఐగుప్తు దేశం ఒకే ఒక మనుషుడైన యేసేపు వల్ల మరి ఆశీర్వదింపబడింది. And because of Joseph, God blessed Egypt. యేసేపును బట్టి ఐగుప్తు దేశంలో దేవుడు ఆశీర్వదించి If the ఉన్నాడు. hand of God is upon you, and because of you, your family will be blessed. ఎప్పుడైతే దేవుని యొక్క హస్తము నీ మీద ఉంటుందో, నీతో ఉంటుందో, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. For the hand of God to be upon you, you need to walk with God. ఎప్పుడైతే నీకు దేవుడి హస్తము నీతో ఉండాలంటే నువ్వు దేవునితో కూడా నడిచేవాడు అయి ఉండాలి. You need to be faithful to God. నువ్వు దేవునితో నమ్మకంగా జీవించాలి. You need to be righteous in the eyes of God. దేవుని యొక్క దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా So జీవించాలి. the hand of God will be with you wherever you go. ఎప్పుడైతే నువ్వు అలాంటి జీవితం జీవిస్తావో, నువ్వు ఏ ప్రదేశం మందు సంచరించినా కూడా దేవుడు నీకు తోడై ఉంటాడు. That's what Jabez understood, that the hand of God is very much important in our personal lives. అదే మరి యెబ్బేసు అర్థం చేసుకున్నాడు, మరి దేవుని యొక్క హస్తము మన జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉన్నదని యెబ్బేసు అర్థం చేసుకుని And ఉన్నాడు. that's what the fourth point in which he prayed was. మరి నాలుగో విషయం మరి అతను దేని విషయమై He ప్రార్థించాడు? says, యెబ్బేసు? God, would you keep me from evil? ఆయన అంటున్నాడు, దేవా నీవు నా మరి కీడు నుంచి నన్ను దూరంగా ఉంచు అంటున్నాడు. Because this world is full of evil. Wherever you go, there is మరి ఈ evil. లోకం చూస్తే మరి సమస్తం కూడా మరి కీడుతోను మరి దుష్టంతోనే ఉంది కనుక ఎక్కడికి వెళ్ళినా కూడా మరి కీడుతో నిండి ఉన్నది. That's what even Jesus Christ said, we live among a generation full of evil and wicked people. మరి యేసుక్రీస్తు కూడా అంటున్నారు, మరి ఈ లోకంలో మీరు నీతిమంతులు ఎవరితో కూడి ఉంటారంటే
మరి కీడు చేయవారితోను మరి చెడ్డవారితో కూడా మీరు ఉంటారు అని చెప్పాడు. Because everywhere you see in this world, there is always evil. మరి ఎక్కడైతే మీరు చూసారు, ఎక్కడ చూసినా కూడా మరి చెడ్డతనము మరి ఉన్నది ఈ లోకంలో. Because God said in Genesis, the intention of man's heart was evil. మరి దేవుడు మరి ఆది కాండములో మాట్లాడుతున్నాడు, మరి మనుషుని యొక్క హృదయం ఆత్మ దురాలోచనతో నిండిపడి ఉన్నది. And that's why here we see the Jabez is praying. ఇక్కడ మనం చూసినట్లయితే ఎబ్బేజు మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. God is asking God to protect him from every evil. మరి దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నీవు ప్రతి ఒక్క మరి కీడు నుంచి నన్ను కాపుదలగా కాపాడు అనేసి. Let's look in 2 Timothy chapter 4 and verse 18. మరి ఇక్కడ మనం చూస్తే 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 18వ వచనంలో Let's see what Paul was writing to the church, was writing to Timothy. మరి ఇక్కడ మనం చూస్తే మరి పౌలు మరి తిమోతికి రాస్తున్నాడు సంఘం గురించి. And the Lord shall deliver me from every evil work and will preserve me unto his heavenly kingdom, to whom be glory forever and ever. Amen. మరి ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రభు ప్రతి దుష్కార్యముల నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యంలో చేరినట్లు నన్ను రక్షించును, యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక ఆమేన్ అంటున్నాడు. Yeah, we see clearly that Paul was writing to Timothy and saying that the Lord will deliver me from evil. మరి ఇక్కడ మరి పౌలు మరి తిమోతికి మరి పత్రిక రాసి అంటున్నాడు, ప్రభు నన్ను ప్రతి దుష్కార్యం నుంచి కూడా నన్ను తప్పించును And that's అంటున్నాడు. what God wants to deliver you from every evil. మరి ఇక్కడ మనం చూస్తే దేవుడు మన ప్రతి ఒక్క మరి కీడు నుంచి కూడా మనం తప్పిస్తాడు. That's what even God preserved Jacob from evil. మరి ఇక్కడ మనం చూస్తే మరి యాకోబును కూడా దేవుడు మరి కీడు నుంచి కూడా కాపాడి ఉన్నాడు. In Genesis chapter 48 and verse 16, let's see what it says. మరి ఇక్కడ చూస్తే ఆది కాండం 48వ అధ్యాయం 16వ వచనంలో Let's see in Genesis chapter 48 and verse 16. మరి ఆది కాండము 48 16వ వచనం మనం చూద్దాం. Yeah, Jacob is telling, ఇక్కడ మరి యాకోబు అంటున్నాడు, the angel which redeemed me from all evil, bless the lads and let my name be named on them and the name of my father Abraham and Isaac, and let them grow into a multitude in the midst of the earth. ఆయన సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశ్రయించును గాక, నా పేరును అబ్రహాము ఇస్సాకు అను నా పితరుల చేరిన పేరును వారికి పెట్టబడిన గాక, భూమి యందు వారు బహుగా విస్తరించును గాక అని చెప్పెను. Yeah, clearly we see that Jacob is blessing his son Joseph in verse 15, if you see. ఇక్కడ మనం చూస్తే మరి ఆది కాండము 48 15వ వచనంలో మరి యాకోబు మరి యోసేపును ఆశీర్వదిస్తున్నాడు. And he blessed Joseph and said, God before whom my father Abraham and Isaac did walk, the God which fed me all my life long unto this day. అన్నాడు అక్కడ యోసేపును దీవించిన పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండెరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు. Yeah, we clearly see that this is how Jacob was blessing his son Joseph. మరి ఇక్కడ చూస్తే యాకోబు మరి అతని కుమారుడైన యోసేపును ఇలాగా ఆశీర్వదిస్తున్నాడు. And because the father blessed the son, the blessing continued for generations. ఎందుకంటే మరి తండ్రి తన కుమారుని మరి ఆశీర్వదించాడు కనుక తరతరములు మరి ఆశీర్వాదము మరి కొనసాగింది. And Jabez is telling, Lord, will you keep me from all evil? మరి ఇక్కడ ఎబ్బేసు అంటున్నాడు, ప్రభువా నువ్వు ప్రతి కీడు నుంచి నన్ను కూడా మరి రక్షించు అని అంటున్నాడు. God today will deliver you, my brother and sister, from every evil. మరి నా ప్రియ కుమారుడు మరి నా సహోదరి ప్రతి కీడు నుంచి కూడా దేవుడు మిమ్మల్ని Because కాపాడుతున్నాడు. the devil wants to destroy you. ఎందుకంటే మరి అపవాది మిమ్మల్ని నాశనం చేయాలని He wants చూస్తున్నాడు. to destroy your family. నీ కుటుంబం నాశనం చేయటకు He ఉన్నాడు. wants to take away what legally belongs to you. మరి నీకు ఏదైతే సంబంధించిందో మరి అది తీసుకోవాలని అనుకుంటున్నాడు. Nowadays you're praying a lot, but there is no blessing in your life. ఈ దినాల్లో మనం చూస్తే మీరు చాలా ప్రార్థన జీవితంలో గడుపుతున్నారు కానీ మీరు మీ జీవితాలు ఆస్వాదించట్లేదు. And that's what you need to pray like how Jabez prayed. మరి ఇక్కడ మనం చూస్తే ఆ ఎబ్బేసు ఎలాగైతే ప్రార్థించాడు అలాగ మనం ప్రార్థన చేయవారమై ఉన్నాం. You need to pray like how we prayed, and you need to call upon God. నువ్వు మరి ఎబ్బేసు ఎలాగైతే ప్రార్థన చేసి దేవుడికి మొరపెట్టాడు అలాగ మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. That's what my brother and sister in Christ, because it is the will of God for you to be blessed. మరి దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదంటే నీవు ఆశీర్వదింపబడటమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. Because the Bible says in Deuteronomy chapter 28 and verse 1, let us look from what it says. మరి ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయం 1వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం. In Deuteronomy chapter 28 and verse 1. ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయం 1వ వచనంలో, And it shall come to pass if you hearken diligently
obediently to the voice of the Lord your God to observe and to do all the commandments which I commanded you this day, that the Lord your God will set you on high above all nations of the earth. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. Let's look in verse 2. మరి రెండవ వచనం మనం చూద్దాం. And all these blessings shall come upon you and overtake you if you shall hearken unto the voice of the Lord your God. నీవు నీ దేవుడని యెహోవా మాట విని యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. Hallelujah. హల్లెలూయా. That's what we need to say. We need to observe and we need to do what God is telling us to do. మనం జాగ్రత్తగా మరి వెతికి కనుగొని మనం చూసి దేవుడు ఏం చెప్తున్నాడు అదే మనం చేయాలి. We need to be obedient to the voice of God. దేవుని సన్నిధి మరి దేవుని స్వరానికి లోబడి మనం ఉండాలి. The problem today, many people are disobeying God and expect God to bless them. మన చాలా మంది దేవుని యొక్క మాట విధేయత చూపించక మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలనుకుంటున్నారు. Many people are like King Saul. మరి ఇక్కడ మనం చూస్తే మరి రాజైన సాల్ వాళ్ళే ఉన్నారు వాళ్ళు. When God told Saul to kill the Amalekites, దేవుడు మరి రాజైన సాల్కి మరి అమాలేకుల్ని చంపమని ఆజ్ఞాపించినప్పుడు he disobeyed the command of మరి God. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన దేవుని మాటకు అవిధేయత చూపించినట్లు మరి లోబడక ఉన్నట్లు చూస్తున్నాం. Immediately we see that the hand of the Lord was removed from his life. మరి వెంటనే మనం చూస్తున్నాం దేవుని యొక్క హస్తం అతని జీవితంలో నుంచి కూడా తొలగిపోయినట్లు చూస్తున్నాం. The Holy Spirit departed from King Saul. మరి పరిశుద్ధాత్ముడు మరి ఆయన జీవితంలో నుంచి తొలగిపోయి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. The blessing of God left him మరి దేవుని యొక్క ఆశీర్వాదం అతని జీవితం నుంచి వెళ్ళిపోయింది. because King Saul was just an ordinary person. మరి ఇక్కడ చూస్తే రాజైన సౌలు మరి ఒక సామాన్య వ్యక్తిగా మనం చూస్తున్నాం. And God lifted him up and made him the king. మరి దేవుడు మరి అతని కింద నుంచి పైకి కూడా లేవనెత్తి మరి ఆయన ఒక రాజుగా అభిషేకించి He ఉన్నాడు. was the least tribe from the tribe of Benjamin. మరి బెంజమిన్ గోత్రం నుంచి అతను మరి తక్కువగా ఉన్నాడు. Because from the tribe of Benjamin no one became king. మరి బెంజమిన్ గోత్రం నుంచి చూసినట్టు ఎవరు కూడా రాజుగా లేడు. But God lifted him up and made him the king. మరి దేవుడు అతను మరి పైకి లేవనెత్తి మరి అతను రాజుగా మరి నిలబెట్టి ఉన్నాడు. And God wanted him to obey the command. మరి దేవుడు అతను మరి దేవుని యొక్క స్వరమును మరి దేవుని యొక్క ఆజ్ఞను లోబడమని చెప్పాడు. And here we see that he totally disobeyed the command of మరి God. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను మరి పూర్తిగా కూడా విసర్జించినట్లు మనం చూస్తున్నాం. Because the Bible says మరి బైబిల్ గ్రంథం చెప్తున్నది obedience is better than sacrifice. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది లోబడుట మరి బలి అర్పణ కంటే శ్రేష్టం అంటున్నాడు. He says rebellion is equivalent to witchcraft. మరి అవిధేయత మరి చిల్లంగితో సమానం అని అంటున్నాడు. That's what he disobeyed the command of God. అందుకని అతను దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా మరి తిరస్కరించి ఉన్నాడు. The blessing of God was removed from King Saul. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం రాజైన సాల్ నుంచి కూడా The తొలగిపోయింది. kingdom of God was taken away from him and given to King David. మరి ఆయన రాజ్యమును మరి తీసివేయబడి మరి దావీదుకి మరి ఆ రాజ్యము చేతికి అప్పగింపబడి And ఉన్నది. most of all, the Holy Spirit left him. ముఖ్యమైనది ఏంటంటే మరి పరిశుద్ధాత్ముడు కూడా అతని నుంచి విడిచిపోయి వెళ్ళిపోయాడు. And the Bible says that an evil spirit or a distressing spirit was inside King Saul. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి దురాత్మ దురాత్మ అతని మీద వాలిపోయినట్లు చూస్తున్నా. If you want to be blessed, నీవు అంటూ ఆశీర్వదింపబడితే you have to be obedient to the command of God. దేవుని యొక్క ఆజ్ఞకు మనం లోబడి వారమై ఉండాలి. That's why even Jesus Christ, when he was on this planet Earth, ఎప్పుడైతే యేసుక్రీస్తు మరి ఈ భూమి మీద సంచారించి ఉన్నాడు the Bible says he was obedient until death on the cross. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సిలువ మరణం వరకు కూడా మరి ఆయన తండ్రికి విధేయత లోబడి ఉన్నట్లు చూస్తున్నాం. Though he was in the form of God in Philippians chapter 2 verse 8. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం Though he చూసినట్లయితే was in the form of God, మరి ఆయన దేవుని స్వరూపమును దాల్చి ఉన్నప్పటికీ కూడా but he took a place of a servant. మరి ఆయన దాసుని స్వరూపము తీసుకొని ఉన్నాడు. He humbled himself until death on a cross. ఆయన తను తగ్గించుకొని మరి ఆయన సిలువ మరణం పొందినట్లు మనం చూస్తున్నాం. And he was obedient. ఆయన చాలా విధేయత చూపించాడు తండ్రికి. Yeah, we see in Philippians chapter 2 verse 8, it says clearly he was obedient until death. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే Being death on the cross. ఆయన సిలువ మరణము పొంది ఉన్నాడు. That in verse 9 that God exalted the name of Jesus above every other name. మరి దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తుంది అన్ని నామముల కంటే మరి దేవుడు యేసయ్య నామమును పైకి హెచ్చించి ఉన్నాడు. That's what my brother and sister, the thing we see over here is ఇక్కడ మనం చూస్తున్నాము that Jesus Christ was obedient to his Father. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యేసు క్రీస్తు తన తండ్రికి మరి విధేయత చూపించి And ఉన్నాడు. that's why for you to be blessed today, అందుకని ఈ దినంలో
జీవితంలో మీరు ఆశీర్వదింపబడి ఉండాలంటే you need to be obedient to God. నీవు దేవునికి మరి విధేయత చూపించి వాడవై ఉండాలి. When God will bless you, ఎప్పుడైతే దేవుడిని ఆశీర్వదిస్తాడో He will extend your territories. ఆయన నీ సరిహద్దులను విశాలపరచు వాడై You ఉన్నాడు. will be a rich person. నీవు చాలా లోకంలో గొప్ప ధనవంతుడిగా ఉంటావు. God will restore everything like He restored in the life of Job. యోబు జీవితంలో ఏమైతే కోల్పోయాడు సమస్తమును మరి యోబు దేవుడు సమకూర్చినట్లు మీకు కూడా ఆయన సమకూర్చువాడు. Job walked with God. మరి ఇక్కడ చూసినట్లు యోబు దేవుడితో కూడా నడిచి The ఉన్నాడు. Bible says he was blameless before God. ఆయన మరి దేవుని యొక్క బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయన మరి నిందారహితుడిగా జీవించినట్లు మనం Though చూస్తున్నాం. he went through suffering and went through pain, ఆయన మరి ఈ లోకంలో వేదన గుండా నొప్పి గుండా బాధ గుండా కూడా ప్రయాణించినప్పుడు but the కూడా Bible says that he did not sin against God. బైబిల్ గ్రంథం చెప్తుంది మరి దేవుని పట్ల ఆయన పాపం చేసి ఉండలేదు. And when the time came, ఎప్పుడైతే సమయం సమీపించి ఉన్నదో God restored him back. మరి యోబు ఏమైతే తను పోగొట్టుకున్నాడు దేవుడు సమస్తమును కూడా తిరిగి ఇచ్చి In ఉన్నాడు. Job chapter 42 and verse 10, we clearly see యోబు గ్రంథం మనం చూసినట్లయితే 42 అధ్యాయం 10వ వచనంలో మనం చాలా స్పష్టంగా the చూస్తున్నాం. Bible clearly says that when Job prayed for his friends, ఎప్పుడైతే యోబు తన స్నేహితుల విషయమై ప్రార్థించి ఉన్నాడో God blessed Job a double portion. మరి దేవుడు మరి యోబుని రెండంతలుగా ఆశీర్వదించి ఉన్నాడు. That's what my brother and sister in Christ, that Job walked with God. అదే మరి నా ప్రియ సహోదరి యోబు అయితే దేవునితో కూడా నడిచినట్లు మనం చూస్తున్నాం. He was righteous in the eyes of God. దేవుని యొక్క దృష్టిలో ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. He did not sin against God. ఆయన దేవుని పట్ల ఆయన పాపం చేయలేదు. Though he went through pain, ఆయన మరి నెప్పకుండా ప్రయాణించినప్పుడు though he went through tribulation, ఆయన మరి బాధ గుండా కూడా మరి హింస గుండా ఆయన he సంచరించినను continued to walk with God. ఆయన మరి దేవునితో కూడా నడిచి ఉన్నాడు. Because he knew that in all this problem and in trouble, ఆయన గ్రహించి ఉన్నాడు ఈ సమస్యలు ఈ బాధల మధ్య that the hand of God is still upon him. ఆయన గ్రహించి ఉన్నాడు దేవుని యొక్క హస్తం ఆయన మీద ఉన్నట్లు. He హల్లెలూయా. knew that God was still with him. ఆయన గ్రహించి ఉన్నాడు దేవుడు తనతో కూడా ఉన్నాడు అనేసి. In Job 19 and verse 25, మరి యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే let's see what Job is telling. మరి ఇక్కడ యోబు ఏమంటున్నాడో చూద్దాం. He says, for I know my Redeemer liveth, and he shall stand at the latter day upon the earth. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచి ఉందరని నేను ఎరుగుదును. Job was able to say that, my brother, because he knew that God was with him. మరి యోబు ఆ మాటని ఎందుకు అని అంటున్నాడంటే ఆయన గ్రహించాడు దేవుడు అతనితో కూడా ఉన్నాడు He అని. believed that God's hand was upon his life. ఆయన నమ్మాడు దేవుని యొక్క హస్తం ఆయన జీవితం మీద ఉందనేసి. And he also believed that God would bless him. ఆయన నమ్మాడు దేవుడు తను ఆశీర్వదిస్తాడు అనేసి. And because he believed in God, ఎందుకంటే ఆయన దేవునితో దేవుని నమ్మాడు గనుక God blessed him a double portion, my brother and sister in Christ. అందుకని మరి యోబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించినట్లు చూస్తున్నాం నా సహోదరుడా. That's why in everything that whatever you do, you need to ask the counsel from God. నువ్వు ఏ పని కూడా నువ్వు చేసినా కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. You need to ask God for counsel. నువ్వు దేవుని సన్నిధిలో మరి దేవుని సన్నిధిలో మరి విచారణ చేయాలి. The problem with many people, instead of asking God counsel, they go and ask other people for counsel. మరి మనుషుల సమస్య ఏమైనదంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో సలహా అడిగే బదులు మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు సలహాలు Because అడుగుతారు. God is good in counsel and good in understanding. మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? దేవుడు మంచి సలహా ఇచ్చేవాడే అయి ఉన్నాడు. అలాగే మంచిగా మళ్ళీ అర్థం చేసుకుంటాకే మరి సలహా ఇస్తాడు. God will tell you what to do and what not to do. దేవుడు చెప్తాడు నువ్వు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు So that's అనేసి. what, because Jabez prayed in such a way, ఎప్పుడైతే మరి ఎబ్బేసు చాలా దేవుడికి ప్రార్థన చేశాడు. he enlarged his territory. మరి దేవుడు అతని మరి సరిహద్దులను విశాలపరిచాడు. Wherever you are, God can bless you in that place. నువ్వు ఏ దేశమందును ఏ ప్రదేశమందు సంచరించినా కూడా దేవుడు మిమ్మల్ని ఆశ్రయించువాడై Because ఉన్నాడు. in Jeremiah chapter 32 and verse 15, మరి ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 32 అధ్యాయము 15వ వచనంలో let's see what does Jeremiah 32 verse 15 say. మరి ఇక్కడ చూద్దాము ఇర్మియా గ్రంథము 32 అధ్యాయము 15వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో. Thus says the Lord of hosts, the God of Israel, houses and fields and vineyards shall be possessed again in this land. ఇశ్రాయేలు దేవుని సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు.
చున్నాడు. ఇండ్లను ఫలములను ద్రాక్ష తోటలు ఇంకను ఈ దేశంలో కొనబడను. You will have houses and fields and vineyards will be possessed again. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ దేశంలో మరి ఇండ్లను ఫలములను ద్రాక్ష తోటలు మళ్ళా మీరు కొనుక్కుంటారు ఈ That's దేశంలో. what the Bible clearly says. That's how we will enlarge your territories, my brother and sister. అదే మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అదే మీ విధంగా మరి దేవుడు మీ సరిహద్దులను విశాలపరచువాడై ఉన్నాడు. Because when the hand of the Lord comes upon your life, ఎప్పుడైతే దేవుని యొక్క హస్తం మీ మీదకి వస్తుందో you will expand to the north, to the south, to the east and to the west. మీరు అయితే మరి తూర్పుకు దక్షిణముకు పడమరకు ఉత్తరకు కూడా మరి మీరు ప్రబలి విస్తరిస్తారు. That's how God extended the life of Job. అదే మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి యోబు యొక్క జీవితంలో కూడా మరి దేవుడు మరి ఎక్కువ చేశాడు. The Bible says that 120 years he lived. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది 120 సంవత్సరములు కూడా మరి యోబు జీవించి ఉన్నాడు. That's why even long life is a blessing from God. మరి ఎక్కువ కాలం జీవించడం కూడా అది దేవుని నుండి వచ్చే ఆశీర్వాదం అయి So ఉన్నది. God extended the life of Job. మరి యోబు జీవితాన్ని కూడా మరి దేవుడు మరి విస్తరించి ఉన్నాడు. God blessed him abundantly. దేవుడు మరి బహుగా బలంగా మరి ఆ యోబును And ఆశీర్వదించాడు. God wants to bless you today. దేవుడు నీ దినం ఆశీర్వదించడానికి My సిద్ధంగా brother ఉన్నాడు. and sister in Christ, now you need to pray like how Jabez prayed. నా ప్రియ సహోదర ఎబ్బేసు ఎలాగైతే ప్రార్థన చేశాడో మీరు కూడా అలాగే ప్రార్థన His చేయవాలైనా. prayer was very simple, ఆయన ప్రార్థన చాలా సామాన్యంగా ఉన్నది. but his prayer came from the heart. కానీ ఆయన ప్రార్థన ఆయన హృదయం నుండి వచ్చింది. He touched the heart of God. దేవుని యొక్క హృదయాన్ని కూడా ఆ ప్రార్థన ముట్టి ఉన్నది. Sometimes you pray, but it does not move the heart of God. మీరు చాలా సార్లు ప్రార్థిస్తారు కానీ దేవుని యొక్క హృదయాన్ని అది కదిలించదు. Because your prayer is very selfish. ఎందుకంటే నీ ప్రార్థన చాలా స్వార్థంతో నిండి ఉన్నది. But here Jabez clearly prayed the prayer which touched the heart of God. మరి ఇక్కడ మనం చూస్తే ఎబ్బేసు చాలా స్పష్టంగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కూడా కదిలించింది. Because God searches your heart. ఎందుకంటే దేవుడు హృదయాన్ని వెతికే దేవుడు God tests your నీ heart. హృదయాన్ని పరిశోధించేవాడైనాడు. God knows the intention of your నీ heart. హృదయంలో ఏమై ఉన్నదో దేవుడికి తెలుసు. You can fool people, మనుషులు మరి మనుషుల్ని ఫూల్ చేయొచ్చు. but you cannot fool God. మరి దేవునితో కూడా నువ్వు ఆటలు ఆడుకోలేవు. Here we see that whoever prayed in the Bible, ఇక్కడ మనం చూస్తే ఎవరైతే మరి బైబిల్ గ్రంథం ప్రార్థించి their ఉన్నారో prayer was very వారి effective. ప్రార్థన చాలా కూడా మరి సంపూర్ణమై ఉన్నది. Because their prayer touched the heart of God. వారు చేసిన ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కూడా మరి కదిలించి ఉన్నది. And when God's heart is touched, ఎప్పుడైతే దేవుని యొక్క హృదయం ముట్టుతావో no one can stop the blessing from God, not even the devil. ఎవరు కూడా ఆశీర్వాదం ఆపలేడు. ఇంకా చూస్తే అపవాది కూడా ఆశీర్వాదం ఆపలేడు. But though Jabez was born in pain, that's what his name says. మరి ఎబ్బేసు పేరుకి అర్థం ఏంటంటే వేదన నొప్పి. But he had a relationship with God. కానీ మనం చూసినట్లయితే ఆయనకి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. One thing he understood: ఒకటి ఆయన అర్థం చేసుకొని ఉన్నాడు. unless God bless me, I cannot be blessed. ఆయన అనుకున్నాడు దేవుడు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను ఆశీర్వదింపబడను అని. No matter he was honored among his brothers, అది మరి ఏది కూడా లేదు. మరి ఆయన సహోదరుల మధ్య ఘనత పొందినప్పటికీ కూడా, no matter he must be honored even before his friends or relatives, ఆయన బంధువుల మధ్య స్నేహితుల మధ్య కూడా ఆయన ఘనపరిచినప్పటికీ కూడా, but one thing he knew: ఆయన ఒకటి మాత్రం అర్థం చేసుకున్నాడు. he need the blessing from God. ఆయన అనుకున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదం నాకు కావాలి అనేసి. Because when the blessing of God goes before you, ఎప్పుడైతే మరి దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మీ ముందుగా it బయలువెళ్ళను, will take you far and ఆయన wide. చాలా దూర ప్రదేశాలకు ఆశీర్వాదం కూడా Because వెళ్తుంది. when God blesses you, ఎప్పుడైతే దేవుడిని ఆశీర్వదిస్తాడో your children will be నీ blessed. పిల్లలు ఆశీర్వదింపబడతారు. Your grandchildren will be నీ blessed. మధుమాలు మనవరాలు ఆశీర్వదింపబడతారు. Because God remembers his covenant. ఎందుకంటే దేవుడు ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఉంటాడు. That's what God, when he blessed Abraham, అదే జరిగింది. అబ్రహాముని దేవుడు he ఆశీర్వదించాడు. said, I will bless you and I will multiply you and I will make you a big nation. దేవుడు అన్నాడు అబ్రహాం నిన్ను ఆశీర్వదించి నిన్ను ఒక గొప్పగా చేసి నీ జన్మను విస్తరింపజేస్తాను అన్నాడు. God did not only stop over there. దేవుడు అబ్రహాంతోనే ఆపలేదు కానీ He blessed even Isaac. ఆయన ఇస్సాకుని కూడా ఆశీర్వదించి ఉన్నాడు. And after that he also blessed Jacob. ఆ తర్వాత మరి యాకోబుని కూడా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. Then you see even Joseph. ఆయన మరి యోసేపుని కూడా దేవుడు ఆశీర్వదించి And ఉన్నాడు. that's what the blessing continued for generations to generations. అందుకని మరి ఆ ఆశీర్వాదం మరి ఒక తరం
నుంచి ఇంకో తరం అలా అన్ని తరములు కూడా మరి కొనసాగుతుంది. As long as you're obedient to God, మరి నువ్వు బ్రతికినంత కాలం దేవుడికి లోబడినప్పుడు, as long as your children are obedient to God, నీ పిల్లలు మరి దేవునికి మరి విధేయత చూపించినప్పుడు, as long as your grandchildren are obedient to God, నీ మనవరాళ్ళు మరి దేవుడికి విధేయత the చూపించినప్పుడు, blessing of God will continue and it will flow like a stream in the river. ఆయన మన దేవుని యొక్క మరి ఆశీర్వాదం కూడా మరి మీ తరములో మరి పొర్లి ప్రవహించిన మరి ఒక నది It వలె will continue to flow. మరి అది మరి కొనసాగుతుంది, అది విస్తరిస్తుంది, మరి అది ఆగకుండా. And that's what my brother and sister today, the Lord is speaking to each one of us. ఇదే నా ప్రియ సహోదరి దేవుడు ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడుచున్నాడు. Is your prayer like Jabez? నీ ప్రార్థన మరి అభ్యాసం వలె ఉన్నదా? You need to pray like him. నువ్వు ఆయన వలెను ప్రార్థించాలి. His prayer moved the heart of God. ఆయన ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కూడా కదిలించింది. Because when God moves, ఎప్పుడైతే దేవుడు మరి కదులుతాడో everything has to move. మన ప్రతి సమస్య కూడా మరి కదిలింపబడాలి. Everything has to obey. ప్రతి పరిస్థితి కూడా ఆయనకు Every లోబడాలి. government has to obey. ప్రతి మరి రాజ్యం కూడా ఆయనకు మరి విధేయత చూపించాలి. That's what we need to understand, my brother and sister in Christ. మరి అదే మనం అర్థం చేసుకోవాలా ప్రియ సహోదరుడా. And that's what today God is speaking to us. అదే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. May the word of the Lord bless you richly. దేవుడి వాక్యం మిమ్మల్ని సంపూర్ణంగా ఆశ్రయించును గాక. Let's close our eyes as we're going to pray. మరి అందరం కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. Almighty loving Father, సర్వశక్తుడైన దేవ తండ్రి, that you will remember your people, Lord. తండ్రి నీ జనులను జ్ఞాపకం చేసుకోనండి. The one who you made covenant with them, వారితో మీరు మరి ఆ వాగ్దానం చేసి ఉన్నారు. that you will bless them, Lord. దేవా మీరు వాళ్ళని ఆశీర్వదిస్తారు అనేసి. Because the Bible says the blessing of God makes one rich. బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుని యొక్క ఆశీర్వాదం మనల్ని ధనవంతులుగా చేస్తుందని. The Bible says that the faithful man shall abound in blessing. బైబిల్ గ్రంథం చెప్తుంది మరి నమ్మకమైన వ్యక్తి మరి దేవుని యొక్క ఆశీర్వాదంలో పాలు పొందును అనేసి. Because what you bless, Lord, no one can curse. దేవా నువ్వు ఏదైతే ఆశీర్వదిస్తారో ఎవరు కూడా దాన్ని శపించలేరు. Lord, bless your people who are watching this video, Lord. తండ్రి ఎవరైతే మరి ఈ వీడియోని మరి చూస్తున్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. Lord, let them be blessed spiritually, physically and financially, Lord. తండ్రి వాళ్ళు మరి ఆత్మీయంగాను శారీరకంగాను మరి ధనం విషయంలో మీరు ఆశీర్వదించండి. Because you have chosen them, Lord, from the womb of the mother. తల్లి గర్భముల నుండి తండ్రి మీరు మరి ఏర్పాటు చేసుకొని ఉన్నారు దేవా. Lord, answer their prayer, Lord. ప్రభువా వారి యొక్క ప్రార్థన మీరు మరి విని ఉండండి. Lord, who looking for a miracle, do a miracle, Lord. ఎవరైతే ప్రభువా అద్భుత కార్యముల కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో అద్భుత కార్యములు చేయండి. Lord, who is looking for healing, heal them right now, Lord. తండ్రి ఎవరైతే ప్రభువా మరి స్వస్థత కోసం మరి ఆశిస్తున్నారో వారిని స్వస్థపరచండి. Lord, who is looking for a job, open the doors, Father. ఎవరైతే ఉద్యోగం కోసం మరి చూస్తున్నారో తండ్రి వారికి మరి ద్వారాలు విప్పండి ప్రభువా. Lord, those who are in pain, you will comfort them, Lord. ఎవరైతే నొప్పితో వేదనతో ఉన్నారో వాళ్ళు మీరు మన తండ్రి నాయన వారిని స్వస్థపరచండి. Lord, you will tell them that you are there with them. తండ్రి వారి మీతో మాట్లాడండి ప్రభా, మీరు వారితో కూడా ఉన్నారు అనేసి. Let your hand be upon their life, Lord. తండ్రి మీ హస్తం వారి జీవితాల మీద ఉంచండి ప్రభా. Lord, you will extend their territories and their businesses, Lord. తండ్రి వారి యొక్క సరిహద్దులను విస్తారి చేసి వారి వ్యాపారంని మీరు విస్తరింపజేయండి. Because the word says, నీ వాక్యం సెలవిస్తుంది, I will make you the head and not the tail. నేను తలగా ఉంచుతాను కానీ నేను తోకగా చేయను. You will lend to many nations, but you will not borrow. మీరు చాలా మందికి మీరు అప్పిస్తారు కానీ అప్పు పుచ్చుకోరు అనేసి. Your enemy will come in one way, but he will flee in 7 ways. నీ శత్రువు ఒక ద్వారాన్ని వస్తాడు కానీ 7 ద్వారాలుగా పారిపోతాడు అనేసి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. Lord, remember your people because you have made a covenant with them, Lord. ప్రభా నీ జనులను జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే మీరు వారితో కూడా వాగ్దానం చేసి ఉన్నారు Because you are Jehovah Jireh, you are a provider, Lord. అయ్యా మీరు యెహోవా జైరా మీరు సమకూర్చు దేవుడై ఉన్నారు. You will provide them, Lord. మీరు వారికి సమకూర్చు వాడై ఉన్నారు తండ్రి. Because the Bible says in Psalm 34 verse 10, బైబిల్ గ్రంథం చెప్తున్నది మరి కీర్తనల 34:10 the lion lacks seek hunger, but those who seek the Lord, they shall lack nothing. సింహ పిల్లలు ఆకలి కొని లేమి కలిగి ఉంటారు కానీ యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏది కూడా కొదువై ఉండదు. Lord, let them have their portion, Lord. తండ్రి వారి యొక్క వారి స్వాస్థ్యమును వారికి మీరు ఇవ్వండి ప్రభువా. Like how the children when you were leading them in the wilderness, Lord నాయనా మీరు ఇశ్రాయేలు ఎడారిలో ఎలాగైతే నడిపించుచున్నారో every day they had their portion. ప్రతిరోజు కూడా వారికి కావాల్సిన ఆహారం మీరు వారికి Lord, you సమకూర్చున్నారు. will bless your people, Father God. తండ్రి నీ జనులను మీరు ఆస్వాదించండి. Let the anointing of the Holy Spirit move in a mighty way, Lord. పరిశుద్ధాత్ముడు మరి వారి మీదకి మరి బలముగా వారి మధ్యలో We సంచరించుతాడు. cancel every plan of the devil, Lord. అపవాది పెట్టుచున్న ప్రతి చిక్కులను కూడా యేసు నామములో లయపరుస్తున్నాను.
లయపరుస్తున్నాం తండ్రి. Every evil power right now, Lord, we destroy it in the name of Jesus. ప్రతి దుష్ట శక్తులను యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాం You've తండ్రి. given us power and authority over the enemy, Lord. దేవా శత్రు పైన మీరు అధికారం శక్తిని మాకు ఇచ్చి ఉన్నారు. Let us use that power and anointing in the name of Jesus. తండ్రి నాయన ఆ శక్తి అధికారం యేసుక్రీస్తు నామములో మేము వాడుకుంటానికి సహాయం చేయండి. Because there is power in the name of Jesus. ఎందుకంటే ప్రభువా యేసుక్రీస్తు నామములో నాయన శక్తి ఉన్నది. There is healing in the name of Jesus. యేసుక్రీస్తు నామములో స్వస్థత ఉన్నది. There is miracles in the name of Jesus. యేసుక్రీస్తు నామములో అద్భుత కార్యములు జరుగుతాయి. Every sick has to be healed in the name of Jesus. ప్రతి రోగము కూడా యేసుక్రీస్తు నామములో నాయన స్వస్థపరుస్తుంది. Right now, as I speak life into every dead situation, దేవా ఈ సమయంలో నేను మరి మృతమైన ప్రతి పరిస్థితి మీద నేను మరి జీవమును ప్రవశిస్తున్నాను. let there be life in every dead situation. మృతమైన ప్రతి పరిస్థితిలో కూడా జీవం వచ్చనని యేసునామములో ప్రార్థిస్తున్నాము. Let every dry bone come back to life in the name of Jesus. ప్రతి ఎముక ప్రతి ఎండిపోయిన ఎముకలో కూడా నాయన జీవం వచ్చినట్లు యేసునామములో ప్రార్థిస్తున్నాము. Let every dead situation come back to life. ప్రతి మృతమైన సమస్య కూడా నాయన జీవింపజేయడానికి సహాయం చేయండి. Because you said, Lord, నీవు అంటున్నావు the word I speak, their spirit and their life. నేను చెప్పే మాట దాంట్లో మరి జీవమై ఉన్నది, జీవము ఆత్మై ఉన్నది అంటున్నావు. And that's why today we speak life into every dead situation. అందుకని ఈ దినమున ప్రతి మృతమైన ప్రతి పరిస్థితి మీద కూడా మేము జీవం రావాలని ప్రార్థిస్తున్నాం దేవా. It's time for you to conquer the territory. మరి ఇది సమయమై ఉన్నది మీరు మరి జయించడానికి ప్రతి పరిస్థితి పైన. It is time for you to move forward. ఇది సమయమైనది మీరు ముందుకు కొనసాగించడానికి. Because you are stagnated in the same place for a very long time. మీరు ఒకే స్థలం నందు చాలా కాలముగా అలాగే ఉండిపోయి ఉన్నారు. It's time for you to move on. ఈ సమయం వచ్చింది మీరు ఒక పరిస్థితి నుంచి ఇంకో పరిస్థితికి ముందుకు కదిలింపబట్టాలి. It is time for you to move into the promised land. మరి సమయం వాగ్దాన దేశంలో మరి నడుపుటకు ఒక సమయం వచ్చి ఉన్నది It's మీకు. time for you to possess your own house. ఈ సమయం వచ్చింది మీ సొంత గృహమును మీరు స్వాధీనపరచుకుంటారు. It is time for you to be blessed. ఈ సమయం దేవుడి సమయంలో మీరు వచ్చింది కనుక మీరు ఆశీర్వదింపబడతారు. God's blessing is coming upon you right now. దేవుని యొక్క ఆశీర్వాదం మీ జీవితం మీదకి ఇప్పుడే వస్తుంది. Receive it by faith. విశ్వాసం ద్వారా దాన్ని మీరు పొందుకోండి. Because in Mark 11:24, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ whatever you ask in prayer, if you believe it, you have received it. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏదైతే మీరు ప్రార్థనలో మీరు అడిగి ఉన్నారో మీరు నమ్మినట్లయితే మీరు అది మీరు పొందుకొని You ఉంటారు. believe it. నువ్వు నమ్మాలి. Exercise your faith in believing. మరి నీ విశ్వాసమును రోజు రోజుకి మరి వ్యాయామం చేసి మీరు When you నమ్మాలి. believe it, you will receive it in the name of Jesus. ఎప్పుడైతే మీరు నమ్ముతారో యేసుక్రీస్తు నామములో మరి మీరు పొందుకొని ఉంటారు. Because nothing is impossible to God. ఎందుకంటే ఏది కూడా సాధ్యమైనది దేవుడికి లేదు. All things are possible for those who believe, Jesus said. దేవుడు యేసుక్రీస్తు అంటున్నారు సమస్తము సాధ్యమై ఎవరైతే దేవుని నమ్ముతారో. That's what the word of God says in the book of Job chapter 32 and verse 17. In Jeremiah 32 verse 17. యెర్మీయా గ్రంథము 32వ అధ్యాయము మరి 17వ వచనం It చెప్తుంది. says nothing is too hard for the Lord. ఏది కూడా సాధ్యమైనది దేవుడికి లేదు. Just lay it in the hands of God. ప్రతిదీ కూడా దేవుని యొక్క హస్తములకు సమర్పించుకుందాం. God will move in a mighty way. దేవుడు తన యొక్క శక్తితో మరి కదిలింపబడతాడు. And may this word of God richly bless you. ఈ వాక్యము మరి మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. In the mighty name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో మరి ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. Amen. Amen. Hallelujah. హల్లెలూయా.